ఎవరైనా దేవుని వాక్యం ప్రకటించినట్లుగా ప్రార్థన చేయండి. సంఘములో యవనస్తులు యవనరాండ్లు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగ విషయాలలో వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి. ఎండలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలు చేసే పిల్లలు, అనుదిన ప్రయాణములో పంట పొలాలలో పనిచేసే పిల్లలు ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా దేవుడు క్షేమంగా నడిపించినట్లుగా ప్రార్థించండి. సహోదరుడు బిషప్ తన డ్యూటీని ముగించుకుని క్షేమంగా వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మరి ప్రేరేపణ కలిగిన సహోదరులు ఆసుపత్రి కాలనీ నుండి కానీ సిఎస్ఐ కాలనీ నుండి కానీ వచ్చు వారి కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. అందులో బిషప్ ఉన్నాడు. ఆయన డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించండి. నైనా ఎండలు అధికంగా ఉన్నాయి. సంఘములో ప్రతి వారిలో కదిలించండి. మరి ముందుగా వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. ప్రతి వారికి బుద్ధి పుట్టించమని అడుగుతున్నా. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. సంఘములో ప్రార్థించేవారిని లేవనెత్తండి, పాటలు పాడేవారిని లేవనెత్తండి, ప్రకటించేవారిని లేవనెత్తండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తాం. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. పిల్లలు రాసే పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దాయిచ్చి, హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. పిల్లల యొక్క పరీక్షలలో మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయినాడు. అనుదిన ప్రయాణములోను ఆయన వివాహ విషయములో, ఉద్యోగ విషయములో, నూతన ఇంటి నిర్మాణ విషయంలో కూడా సహాయం దయచేయండి. ముఖ్యంగా యవన పిల్లలు దేవుని సేవలో వాడబడినట్లుగా మీ కృపను దయచేయండి. ఈటే తాతయ్య ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, యేసు ప్రభువా, నరసింహ ఆయన భార్య పిల్లలు, అలాగే తల్లిదండ్రులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. చల్లాయి కుటుంబాన్ని కూడా దీవించండి. గొరకా ఓబులేస్ ఆయన భార్య పిల్లలు, ఓబయ్య ఆయన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. దీవించండి. పిల్లలు పరీక్షలకు సిద్ధపడుతున్నారు, పరీక్షలు రాస్తూ ఉన్నారు. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దాయించేయండి. నైనా బత్తల దేవదానం అయిన భార్య, రంగా అయిన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య పిల్లలు, నూతనంగా ఏర్పాటు చేసిన టీ కెఫేను మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా, మీ కొందనాలు చెల్లిస్తున్నా, మీ కృపను దాయించండి. వంశీ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. జేజుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి శ్వేత, ఇస్సాకుల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మెడతాయి. వసంతరావు అయిన భార్య పిల్లలు, పెద్దవాడు పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవటకు మీ కృపను దయచేయండి. రెండవ వాడిని కూడా దీవించండి. మరి ఏమేమి భర్త వారి సంతానం ఇన్నయ్య
అలాగే టీ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెన్నయ్య అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, అలాగే సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. తల్లి బలహీనతతో ఉంది, కనికరించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. నైనా మరి రంగన్న అయిన భార్య పిల్లల తల్లిని దీవించండి. ఆనందమైన భార్య పిల్లలు, అబ్రమైన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదన్న కుమారుల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మూగమ్మాయి పిల్లలను మీరు దీవించండి. దురైస్వామి కృపమును బట్టి మీకు స్తోత్రములు. మరి దురైస్వామి కూడికకు రాలేదు, ఏ పని మీద వెళ్ళాడో ఆ పనిని సఫలం దయచేసి క్షేమంగా నడిపించండి. కృపమ్మ తల్లిని, తూబుట్టులను కూడా దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఇదిగో పాల్ CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. అయ్యా మీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. వేసిన పంట పొలాలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతు కట్టుటకు కూడా సహాయం దయచేయండి. సహోదరి మరి కుమారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. కుమారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ అయిన భార్య కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. తండ్రి కుమార్తె జలుబుతో బాధపడుతున్నారు, మీరు ముట్టి స్వస్థపరచండి. భార్యాభర్తలను దీవించండి. మరో సంతాన విషయంలో మీ కృపను. ఫ్లారెన్స్ నైటింగేల్ చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. తండ్రి సహాయముని మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. అలాగే గంధం కృపా సుందరి కొరికి మేము ప్రార్థిస్తాం. రక్షించబడిన బిడ్డ ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించి ఒక మంచి వరుని మీరు అనుగ్రహించండి. ఆమె ఉద్యోగ విషయంలో కూడా అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు, కుమార్తె కానుప విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. తల్లిని బిడ్డను దీవించండి, మంచి పోషకాలు దయచేయండి. అలాగే రాబర్ట్ తల్లిని, నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించండి. మరి పెద్ద కుమారుడు ఇంటర్ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ధారా రవి, మరియమ్మ, అలాగే పెద్ద కుమార్తె ఆమె భర్త వరుస దీవించండి. సంతాన విషయంలో సహాయం దయచేయండి. అలాగే యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. దివ్య కిషోర్ల జీవితంలో కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించండి. చూటు ఏలియా ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. గంధం గ్రేసమ్మ ఇదిగో కుమారుని కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని, పిల్లలను మీరు దీవించమని కడవక లేసన్న గారు అయిన భార్య వారి కుటుంబ సభ్యులను దీవించండి. పారేశ్వర రవిసారి అక్కను బట్టి వారి కుటుంబ సభ్యులను దీవించండి. పోలీసు విజయుడు అయిన భార్య వారి కుమారుని దీవించండి. రాజయ్య రెండవ అక్క వారి కుటుంబ సభ్యులను దీవించండి. రామగల్ల తిమోతి, మనోహర్, అలాగే యేసు ప్రభువ, మరి సువార్తమ్మ, అలాగే కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ, వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యం పెడతాయి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. సుందర్ అయిన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. సునీతమ్మ కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపరుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. నిషి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును పెడతాయి. యేసు ప్రభువా రాజమ్మక్క కుమార్తెను దీవించండి. భర్తను బట్టి మీకు స్తోత్రం. రత్నకుమార్ ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. ఇంటిపైన నూతన ఇంటి పని ప్రారంభించారు. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. మేడమే అన్న కుమార్తె 10 పరీక్షలు రాస్తూ ఉండగా మంచి ఫలితాలతో పాస్ అవటకు మీ కృపను దయచేయండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాగిబండ
రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. జట్టన్న కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న, వదినమ్మ, కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మరి దయచేయమని యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. సహాయమును మీరు దయచేయమని అడుగుతున్నాం. సాగిబండ బిషప్ రమణ కుమారి, అలాగే కుమార్తెలు, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె పరీక్షలకు అప్లికేషన్ వేసింది. రాబోయే దినాలలో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. శ్వేత, సన్నీల్ వారి ఉద్యోగ విషయాలలో అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. నూతన ఇంటిని దీవించండి. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారు రక్షించును అన్నారు. సాగిబండ చిట్టి ఆయన భార్యను మీరు దీవించమని అడుగుతాం. సావిత్రి చిట్టి ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. నాగమ్మ, ప్రమీలమ్మ, రాజశేఖర్ ఆయన భార్య వారి సంతానం దీవించమని అడుగుతాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. యోహాను, భారతి పిల్లల యొక్క చదువులో మహిమ పొందండి. మరియమ్మ భర్త వారి యొక్క కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించమని అడుగుతాం. పోత్రై రాజయ్య ఆయన భార్య పిల్లలను బట్టి మీకు స్తోత్రములు. పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. రెండవ వాడిని దీవించండి, ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. వారి పెద్దమ్మ నిన్నటి దినమున మీ వద్దకు చేర్చబడింది. కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం వారికి ఆదరణ దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజయ్య కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు కూడా సహాయమును మీరు దయచేయండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. రెండవ వాని జీవితంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. బేబీ తల్లిని, చెల్లాయిని, తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులు, అలాగే సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులు, అలాగే తిప్పన్న కుటుంబ సభ్యులను కూడా దీవించండి. ముఖ్యంగా బత్తల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. అలాగే తల్లిని బట్టి మీకు స్తోత్రములు, తమ్ముని బట్టి మీకు స్తోత్రములు, సోదరిమణులు కుటుంబ సభ్యులను దీవించండి. విన్సెంట్ పిన్నల్ దశ దిశల వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. ఆయన అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అప్పుడప్పుడు దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. భార్య భర్తలను దీవించి మీరు మహిమ పొందండి. శ్యామలమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానం, అలాగే స్వాతి ఆమె భర్త సంతాన విషయంలో మీ కృపను. అబ్రామ్, దీప్తి వారి యొక్క కుమారుని దీవించండి. తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు, బిందం ఆమె భర్త వారి సంతానమును మీరు దీవించండి. యేసు ప్రభు ఆవుల వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని, శ్రీరాముల వంశవృక్షాన్ని దీవించి మహిమ పొందండి. భాగ్యరాజు ఆశకును బట్టి మీకు స్తోత్రములు. పిల్లల వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. యేసుకున్నాం వారి యొక్క సంతానమును, కుమారులు వారి భార్యలు వారి సంతానము దీవించండి. కుమార్తెలు వారి భర్తలు వారి సంతానము మీరు దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. ఉద్యోగాన్వేషణలో మీ కృపను. అలాగే పాల్ గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. ఆసుపత్రులను, స్టాఫ్ను, టీవీ పరిచయను దీవించండి. స్థానిక సంఘాలను దీవించండి. శ్రీరామూర్తి గారు ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మాలే జనార్దన్ రావు గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెనుమాక డేవిడ్ గారు, ఎన్ఎం జోసఫ్ గారు, సుదర్శనం భార్య, స్థానిక సంఘాలను దీవించండి. ఎండలు అధికంగా ఉన్నాయి. సంఘములోని ప్రతి కుటుంబాన్ని కదిలించండి. నైనా ముందుగానే కూడుకొనుటకు మీరు కార్యం జరిగించండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, ప్రపంచాన్ని, నాయకులను, అధికారులను దీవించండి. నైనా మరి
నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధములు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. నైనా మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. సండే స్కూల్ బృందాన్ని, మేడం కుటుంబాన్ని దీవించండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించమని ఆశీర్వదించు హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.